కాలిపోతాను సూపర్ బెస్ట్ అంటే. హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మేము పీతలాటకి వెళ్తామండి. అడవికి వెళ్తాం అనమాట. అడవి దగ్గర ఒక చిన్న బోధ ఉందండి, కొండవాగు బోధలాంటిది అనమాట. అక్కడికైతే మేము చేపలను పట్టడానికి అయితే వెళ్తామండి. మా వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కండి, వాటర్ పారుతుంది కదా, మొత్తం అంతా ఎంత ఎదురు అనమాట. ఇక్కడైతే మేము పీతలాటకి రావడం జరిగిందండి. చూస్తారండి, పీతల కన్నాలు ఉంటాయి కదా, అయితే మా వాళ్ళు తవ్వుతున్నారు. ఉన్నదా సార్ పీత? కన్నా ఉందంటే చూసారండి, కన్నం దగ్గర తవ్వుతున్నారు అనమాట. చిన్నది ఇక్కడ పీత కన్నా ఉంటే లోన కంపల్సరీ పీత ఉన్నట్టేనండి. రాయి పీతలు అనమాట, ఇవన్నీ కొండ పీతలు. అంటే ఇలాగ నీరు ఉన్నట్టు ఉంటాయి కదండి, ఇటు దగ్గర అయితే పీతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, నువ్వు పట్టుకున్న పీత ఎక్కడ అది రెండు కలిపేస్తున్నారా? వాసన వచ్చేస్తాయి కదా, దుంపల వాసన వచ్చేస్తాయి కదా. రెండు చూసారండి, మనోడైతే పీత తీసేయడం అంట. ఇంకా ఈ పీతలు అయితే ఇంతే అంటే అన్ని చిన్నగా ఉంటాయి అన్నమాట. చిన్నగా ఉంటాయి కదా ఈ పీతలు. పట్టుకో. చూడండి, పీత అయితే ఉందండి, పెద్ద పీత అనమాట. చూసారండి, ఇది పెద్దది అనమాట. ఆడపీత మగ పీత. ఫ్రెండ్స్, మన ప్రదీప్ అయితే పీతను పట్టుకున్నాడు, ఇంకో పీతని. అల్ల చూడ కన్నెల రాళ్ళ దగ్గర అట్లా ఉంటాయండి. పీతనే ఇప్పుడు చూసారు కదా, ఇంకో పీత దొరికింది. పీతలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సంచి కడి పర్లేదు, కడిగేస్తాం కదా అలాగా. పీతరా ఇదిగో పడిచేసిడు. ఇంకోట ఫ్రెండ్స్, పీతలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చూసారు కదా, ఇంకో పీత దొరికింది అనమాట. మళ్ళీ పీత బొక్కల నుంచి వచ్చేస్తున్నాయి, రాళ్ళు కదుపుతున్నారు కదా, వచ్చేస్తున్నాయి బయటకు. తడుంబారిది ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, చూసారు కానీ రాళ్ళ దగ్గర అయితే చాలా ఎక్కువ పీతలు అయితే ఉన్నాయండి. మాకు ఇక్కడ ఒక 5-6 పీతలు అయితే దొరికినాయి. ఫ్రెండ్స్, అయితే పిల్లలు అనమాట, పిల్లలు అయితే వదిలేస్తున్నాం, చాలా చిన్నగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇదంతా రాయల దగ్గర అయితే మొత్తం ఎదుగుతున్నారు, మా వాళ్ళు ఎదుగుతున్నారు పీతల గురించి.
ఏది ఉందా ప్రదీప్ కాచుకెట్టరా అయ్యో ఇక్కడ ఎట్టేయండి వస్తాం కదా ఎలా కింద పడుకోబెట్టు ఇటు కనబడ అలా చేయకు అలా చేయకు అక్కడ ఉండొచ్చు పీతలు. పట్టు అటు పక్క పట్టు. నన్ను చూసారు కంటే కార్తీక్ మన ప్రదీప్ అయితే ఇప్పుడు రాయి లేపుతున్నారు అనమాట. అరే గుణప ఉండాలిరా గుణపం ఎక్కడ వెళ్తే పట్టు కదులుతుంది ఉన్నది అక్కడ. రావట్లేదాను కదా. ఫ్రెండ్స్ చూసారు కండి ఆ రాయిని అయితే లేపుతున్నారండి. రాయి దగ్గర పీతలు ఉంటాయని ఆయన ఉంటాయి, ఎందుకంటే హోల్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పీతలు ఉంటాయండి. రాయి చూసుకుంటారు. వచ్చిందిరా బయటకు వచ్చిందిరా, ఇలాగ వచ్చింది ఇలాగ అది అవుతారా. దొరికిందా చూపించండి. దొరికిందండి పీత ఇంకోటి. చూసారు కండి మేమైతే చాలా దూరం అయితే వచ్చండి. పీతలైతే చాలా దూరం రావడం జరిగింది. చూసారు కదా ఎలా ఉందో. అంటే ఇక్కడ కొండ వాటర్ అండి, కొండ నుంచి వచ్చే వాటర్ ఊట వాటర్ ఉంటుంది కదా అదనమాట. ఇక్కడ ఎక్కిన ఏంటంటే పీతలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ దగ్గర తక్కువ వాటర్ కాబట్టి, రాయి ఉంది కాబట్టి ఇక్కడ పీతలు అనేది ఎక్కువ ఉంటాయి. మా ట్రైబల్స్ ఏ విధంగా పీతలు అయితే ఆడుతున్నది ఫ్రెండ్స్ చూసారు కదండి. ఇదైతే పాల పీత అనమాట. ఇది పాలు ఎక్కువ ఉంటుంది దీంట్లోన, తెల్లగా ఉంటుంది అనమాట. చూసారు కదా చాలా మెత్తగా ఉంటుంది, గట్టితనం ఉండదు ఈ పీత అనేది. అల్ల రాయి తీరా, చిన్న రాయి, అల్ల చిన్న రాయి తీయ ఒకసారి. ఉన్నదా రెక్కెత్తుంది.
ఫ్రెండ్స్, ఈ రాళ్ళ దగ్గర అయితే చాలా జాగ్రత్త ఉండాలండి, ఎందుకంటే పీతలు ఉంటాయి, అలా పాములు కూడా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్త అయితే మేము పట్టుకుంటున్నామండి. ఇక్కడ ఇటువైపు అది అక్కడ సరే, ఇది ఎక్కడి నుంచి అడవి నుంచి వస్తుందండి. ఇదైతే ఇలాగ వాళ్ళనది ఫారెస్ట్ వాళ్ళు కట్టించారన్నమాట, అప్పట్లోనే కట్టించారు. ఇది చూసారు కదా, రాయి పేసి కట్టించడం జరిగిందనమాట. ఈ రాయి దగ్గర అయితే మనకి పీతలు అనేది ఎక్కువగా ఉంటాయండి, ఎందుకంటే నీరు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడైతే పీతలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు చాలా పెద్ద పీత అనమాట. ఫ్రెండ్స్ చూసారండి, అక్కడ పీత ఉందన్నమాట, చూడండి. దొరికిందా? చూపించలే, కట్టింది కన్నా. చూసారు కదా, ఎన్ని రాయి పీతలండి, చూసారు కదా. చాలా గట్టిగా అయితే కలుస్తుంది. చూసారండి, ఇది ఒకటి. ఇంకా చేపలు గట్టి ఏముంటాయండి, ఓన్లీ పీతలు ఉంటాయండి. రాళ్ళ దగ్గర మొత్తం పీతలు ఉంటాయి. ఇదిగో ఉరికేసింది ఒకటి. చూసారండి, అన్నీ ఒకే సైజు పీతలు అనమాట. అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పీతలు అనేది. ప్రదీప్, చూసారు కదండి, ఫారెస్ట్ ఎలా ఉంది చూసారు కదండి. ఇప్పుడైతే మధ్యాహ్నం 2 అవుతుందండి. చూసారు కదండి, ఇదంతా రాయి అనమాట. చాలా జాగ్రత్త వెళ్ళాలండి, ఎందుకంటే రాళ్ళు జారిపోతుంటాయి అనమాట, ఆశపడేసి ఉంటాయి. చూసారు కదండి ఫారెస్ట్ ఎలా ఉందో. ఇది అడవి భోజనం, అడవి నుంచి వచ్చే భోజనం అనమాట. వర్షాలకు గట్టి వచ్చేది అలా ఊట పారుతుంటుంది అనమాట. ఎండాకాలం అయితే ఎండిపోద్దండి మొత్తం అంతా. చూసారు కదా, అక్కడి నుంచి ఇంకా కొద్దిగా పైకి రావడం జరిగిందండి. ఆ ప్లేస్ నుంచి అయితే కొద్దిగా పైకి రావడం జరిగింది. ఇక్కడైతే చూసారు కదా, చూసారండి, దొరికిందనమాట. పైకి అయితే నేను తేలేదు కత్తి. ఫ్రెండ్స్, ఇప్పుడు పీతలను పట్టుకున్నాం కదా, వాటిని అయితే శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మా విలేజ్లో ఏంటంటే ఎక్కువగా స్టప్పుకు ఉపయోగిస్తారండి, దేని స్టప్పు కింద అనమాట. అది ఏ విధంగా చేస్తారో అయితే మీకు వీడియోలో చూపిస్తాను. కొత్త వారు చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే శుభ్రం చేసుకోవాలన్నమాట. అలా ఇలుపుదలే అవుతుంది మన పొలం తింటున్నాడు. చూసారు కండి, ఆ విధంగా శుభ్రం చేసుకోవాలి. దాంట్లో ఉంటే చెత్త గట్ట పోద్ది కదా, అదంతా శుభ్రం చేసుకుంటే బాగుంటాయి అన్నమాట.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోధండి, అడవిలో ఉండే బోధ అనమాట. 360 రోజులు కూడా పారుతుందండి బోధ అనేది. అంటే ఎండాకాలం అయితే కొద్దిగా అక్కడక్కడ గొయ్యిల్లో ఉంటుంది అనమాట, ఎప్పుడు పారుతూనే ఉంటుంది అనమాట. ఇది వర్షాకాలం అయితే పారుతూనే ఉంటుంది. అయితే పీతలను పట్టుకుని తెచ్చుకుని అయితే ఇది అంతా పోడి వ్యవసాయం అనమాట. మా పెద్దంగారు పోడి వ్యవసాయం అనమాట ఇదంతా. ఇక్కడికి వచ్చి పీతలను అయితే నంజుకు ఏ విధంగా చేసుకుంటామో మా ట్రైబల్స్ అయితే చేస్తున్నామండి. చూస్తారు కదా, రాళ్ళు ఈ విధంగా వేసి అయితే నూనె పోసామండి. నూనె పోసి పీతలను వేసాం. పీతలను వేసి కొద్దిగా పసుపు వేసేయటమాట మా ఊడు వేసి కలుపుతున్నారు. చూసారా, మంట తగ్గించరా. ఉండండి. చూసాకండి, మేమైతే పొయ్యినైతే ఒక 3 రాళ్ళు ఏదో ఆల్టరేషన్ చేస్తారన్నమాట మన వాళ్ళు. చేసి అయితే చేస్తున్నారు. జాగ్రత్త. సాల్ట్ వేసారు. సాల్ట్ వేస్తున్నాడు మా ఊడైతే. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మసాలాలు ఏమి వేయకున్నా సరే నూనెలో వేగిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఈ కాలు చేపల టైపులు అనమాట. కాలువలో దొరికే పీతలు కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. రిగ్గుంటున్నా మరి కారం మాటగా అన్న తినేటప్పుడు వేస్తారు డబ్బా ఇస్తారా దాకా చిన్న దాకము అప్పుడు కాలిపోతాం. ఆయిల్ చాలా ఎక్కువ వేసాడండి మా వాడైతే. ముందు దేవుడు కట్టాలి కబు కబు ఆడంత దూరం పేర్చితే వేస్తాండ్రీ ఆడకండి వేరా ముక్క ముక్క చల్లేస్తున్నావు. కాసి దూరం వేసాను మరి. మనిషి కాదు తినరా. ఎలాంటిదిరా? బాగుంది, సూపర్ టేస్ట్. వీడు చెప్తాడు, వీడు ఊరు చెప్తున్నాడు. ఇద్దరండి ఇది తిన సూపర్ బెస్ట్ అంటే కుక్కరా.